వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా వస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ టాపిక్లోకి వెళ్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటు తెలంగాణ కానీ ఇటు ఏపీ కానీ ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి ఇండియన్ రైల్వేస్ నుంచి పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్. ఓకేనా? ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద ఏ పోస్టులు ఉంటాయి, డిగ్రీ మీద ఏ పోస్టులు ఉంటాయి, దాని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోను పూర్తిగా చూడండి. కుదిరితే వీడియోను లైక్ చేయండి. మరి మనం కనుక గమనిస్తే ఆర్ఆర్బి వారు ఇచ్చేటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం కనుక చూసుకుంటే ఈ యొక్క ఎన్టీపీసీకి సంబంధించి జూలై సెప్టెంబర్లో ఈ యొక్క నోటిఫికేషన్ వెలువడడానికి 100% అవకాశం అనేది ఉంది. ఓకేనా? సో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ లెవెల్ 4, 5, 6 పోస్టులు అన్నీ కూడా అందులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్టులు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2 అండ్ 3 పోస్టులు. అంటే లెవెల్ 2 అండ్ 3 పోస్టులు వచ్చేసరికి డిగ్రీ వాళ్ళకి, 4, 5, 6 వచ్చేసరికి ఇంటర్మీడియట్ అర్హతతో ఈ యొక్క పోస్టును రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది. జూలై సెప్టెంబర్లో మ్యాక్సిమం ఈ యొక్క జూలైలో, అంటే ఆల్రెడీ మనం మేలో ఉన్నాము, ఇంకా మహా అయితే 1 నెల మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ యొక్క వీడియో కూడా చేస్తూ ఉన్నాను. ఇది జాబ్ క్యాలెండర్లో 100% వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు ఉంటాయని చెప్పేసి మనం కనుక చూసుకుంటే, ఇంటర్మీడియట్ స్థాయితోని జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. ఈ యొక్క పోస్టులు అనేటివి ఇంటర్మీడియట్ అర్హతతో ఉంటాయి. వీటికి వచ్చేసరికి ఏజ్ 18 to 30 years వచ్చేసరికి జనరల్ కేటగిరీ వారికి. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి డిగ్రీ అర్హతతో కనుక చూసుకుంటే ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్, కమర్షియల్ అప్రెంటిస్, స్టేషన్ మాస్టర్. వీటికి వచ్చేసరికి డిగ్రీ అర్హత ఉండాలి. ఏజ్ వచ్చేసరికి 18 to 33 జనరల్ అభ్యర్థులకు, మిగిలిన వారికి వచ్చేసరికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఓకేనా? ఇది వీటిలో ఉన్నటువంటి పోస్టులు. మరి వీటి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూస్తే, కొన్ని రకాలైనటువంటి పోస్టులకు CBT 1, CBT 2 అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. టైపింగ్ స్కిల్ అనేది కూడా చూస్తారు. ఓకేనా? కొన్ని రకాలైనటువంటి పోస్టులకు వచ్చేసరికి ఓన్లీ CBT 1 మాత్రమే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఎలా తిరిగి 4 స్టేజ్లలో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మొదటగా CBT 1 జరుగుతుంది. అందులో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులను వచ్చేసరికి CBT 2కు తీసుకోవడం అనేది జరుగుతుంది. CBT 2లో ఎవరైతే క్వాలిఫై అవుతారో అభ్యర్థులు, ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో వారిని టైపింగ్ టెస్ట్కు పిలవడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో మనం ముందర సిస్టమ్ అనేది ఉంటుంది, టైపింగ్ టెస్ట్ అనేది చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ప్రతి ఒక్క రైల్వే ఉద్యోగానికి కూడా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీగా చేస్తారు. ఇది ఈ యొక్క ఆర్ఆర్బి యొక్క ఎన్టీపీసీ సెలక్షన్ ప్రాసెస్. మరి సిలబస్ విషయానికి వస్తే జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్లు 40 మార్కులు, మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్లు 30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్లు 30 మార్కులు, మొత్తం వచ్చేసరికి 100 మార్కులు 100 క్వశ్చన్లు ఉండడం అనేది జరుగుతుంది. టైం డ్యూరేషన్ వచ్చేసరికి
90 నిమిషాలు అంటే గంటన్నర అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా. 1/3 నెగిటివ్ అనేది కూడా ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించుకోవాలా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఎగ్జాము తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా జరుగుతుంది కాబట్టి ఇది అభ్యర్థులకు కొంత మంచి వార్తే అని చెప్పొచ్చు. ఇంకా తెలుగు మీడియం అభ్యర్థులకు వచ్చేసరికి ఇక్కడ ఇంగ్లీష్ అనే సిలబస్సే లేదు కాబట్టి ఇది ఇంకా కలిసి వచ్చేటటువంటి అంశం. ఎవరైతే పోలీసు ఉద్యోగాలకు అలాగే గ్రూప్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇది ఎన్నికల టైం కాబట్టి ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. సో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పడేటువంటి ఉద్యోగాలకు కూడా ప్యారల్గా ప్రిపేర్ కండి. ఎక్కడా కూడా మీ యొక్క ప్రిపరేషన్ ఆపొద్దు. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించండి. ఎన్టీపీసీకి వచ్చేసరికి మనకు జూలైలో 100% పడుతూ ఉంది. మీ యొక్క ప్రిపరేషన్ను స్టార్ట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.